Hello everyone, hope you all are doing good. Welcome to Rise, the perfect guide. Rise లో మనం లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటున్నాం. దాంట్లో చాలా చాప్టర్స్ ఇప్పటికే ఫినిష్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ తో మనము లాంగ్ టర్మ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ లో హీట్ ట్రాక్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మెకానిక్స్ ట్రాక్ లో ఉన్న చాప్టర్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనం హీట్ ట్రాక్ నేర్చుకుంటున్నాం. హీట్ ట్రాక్ లో కూడా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ లో ఉన్నాం. సో థర్మోడైనమిక్స్ అనేది కూడా మంచి హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఐపీ వైజ్ అయినా కూడా ఒకసారి వెయిటేజ్ చూద్దాం. చూడండి, థర్మోడైనమిక్స్ కి వచ్చేటప్పటికి వెయిటేజ్ 8 మార్క్ వెయిటేజ్. ఎస్, ఒక క్వశ్చన్ గ్యారంటీగా థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు థర్మోడైనమిక్స్ లో 8 మార్క్స్ తప్ప ఇంకేం చదవక్కర్లేదు. అందులో ఉన్నవి కూడా రెండే 8 మార్క్ క్వశ్చన్స్. సో ఆ 2 8 మార్క్ క్వశ్చన్స్ ని థరోగా నేర్చేసుకుంటే ఒక 8 మార్క్ మీ హ్యాండ్ లో ఉన్నట్లే. అండ్ మోర్ ఓవర్ థర్మోడైనమిక్స్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి ట్యాగ్ క్వశ్చన్ రావడం చాలా తక్కువ. మనకి 8 మార్క్ లో 6+2 ఇస్తారు. 6 మార్క్ కి థియరీ క్వశ్చన్ రాస్తారు, 2 మార్క్ కి ప్రాబ్లం ఇస్తారనమాట. అయితే ఎప్పుడైతే కార్నాట్ ఇంజన్ అనే క్వశ్చన్ ఇస్తారో మీకు 8 మార్క్స్ లో, దానికి ట్యాగ్ క్వశ్చన్ ఇవ్వడం చాలా రేర్ గా ఉంటుంది అనమాట, చాలా తక్కువ. అంటే ఒక 8 మార్క్ థియరీ క్వశ్చన్ రాస్తే చాలు 8కి 8 వచ్చేస్తాయి. మనకి బాగా ప్రిపేర్ అవ్వాలి దానికి. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ కి వచ్చేటప్పటికి ఎస్, ఎంసెట్ లో 1 or 2 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటుంది. నీట్ లోకి వచ్చేటప్పుడు కూడా 1 or 2 క్వశ్చన్స్. జేఈ మెయిన్స్ కి వచ్చేటప్పటికి 1 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్. అయితే 2 క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఈ చాప్టర్ ని తీసుకెళ్లి మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే చాప్టర్ తో కలిపి అడుగుతారు. సో అలాంటప్పుడు ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. కాంబినేషన్ ఆఫ్ చాప్టర్స్ లో అయితే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇండివిజువల్ గా ఓన్లీ థర్మోడైనమిక్స్ నుంచి అయితే మాత్రం 1 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్. ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్. ఎంసెట్ లో అయితే 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి అన్నమాట. సో ఇలా వెయిటేజ్ ప్రకారం చూసుకున్నా కూడా చాలా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ కాబట్టి థర్మోడైనమిక్స్ ని వదిలిపెట్టకుండా చదవాల్సిన టాపిక్ అన్నమాట. ఆల్రెడీ థర్మోడైనమిక్స్ లో ఒక లెక్చర్ అయిపోయింది. ఈ రోజు మనం ఏంటి అంటే లెక్చర్ 2 లో ఉన్నాం. థర్మోడైనమిక్స్ లెక్చర్ 2. ఓకే, సో లెక్చర్ 1 లో ఏం నేర్చుకున్నాము? లెక్చర్ 1 లో 0th లా గురించి, అలాగే ఫస్ట్ లా ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. 0th లా అంటే ఏంటి, ఎందుకు 0th లా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అనేది నేర్చుకున్నాం. అలాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇంట్రడక్షన్, హీట్ అంటే ఏంటి, వర్క్ డన్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, వాటిని ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం లెక్చర్ 1 లో నేర్చుకున్నాం. సో లెక్చర్ 2కి వచ్చేటప్పటికి ఏం నేర్చుకుంటాం మరి అంటే థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఇవి కూడా చిన్న టాపిక్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో డిఫరెంట్ ప్రాసెసెస్ గురించి నేర్చుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్. అండ్ రెఫ్రిజిరేటర్స్ అండ్ హీట్ పంప్స్, మేబీ రెఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్స్ ఈ రోజు అవ్వకపోవచ్చు. మనం నెక్స్ట్ క్లాస్ లో రెఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్స్ కవర్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ విత్ థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్. నిన్న ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, హీట్, వర్క్ డన్ ఈ రెండు కూడా పాత్ డిపెండెంట్. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేటప్పటికి స్టేట్ డిపెండెంట్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో పాత్ డిపెండెంట్ అంటే ఏంటి, స్టేట్ డిపెండెంట్ అంటే ఏంటి? పాత్ డిపెండెంట్ అంటే మనము ఏ ప్రాసెస్ లో అప్లై చేస్తున్నాము. ఒక గ్యాస్ ని హీట్ చేయాలి అంటే దాన్ని డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టి హీట్ చేస్తున్నామా, లేదా దాని ప్రెషర్ ని సడన్ గా వేరీ చేసి హీట్ చేస్తున్నామా, లేదా దాని వాల్యూమ్ ని వేరీ చేసి హీట్ చేస్తున్నామా, ఏ మెథడ్ లో మనం హీట్ అనేది సప్లై చేస్తున్నాము, ఆ మెథడ్ మీద హీట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది. అలాగే వర్క్ డన్ కి వచ్చేటప్పటికి వర్క్ డన్ కూడా పాత్ డిపెండెంట్. వర్క్ డన్ అనేది మనకి పాత్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇంటర్నల్ ఎనర్జీకి వచ్చేటప్పటికి మాత్రం ఇట్ ఈస్ అ స్టేట్ డిపెండెంట్. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇనిషియల్ స్టేట్ మీద, ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ మారితే మాత్రమే ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది. అంతేగాని మధ్యలో నువ్వు ఏ పాత్ నుంచి వెళ్ళావు, A to B నుంచి వెళ్ళావా, B to C నుంచి వెళ్ళావా, ఇది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక గ్రాఫ్ గీసి చూపిస్తాను, చూడండి మీకు. లెట్ us కన్సిడర్ ఏ PV గ్రాఫ్. PV గ్రాఫ్ కన్సిడర్ చేద్దాం.
ఏ అనే ఒక ఇనిషియల్ స్టేట్ ని కన్సిడర్ చేద్దాం. ఒక గ్యాస్ ఇనిషియల్ గా ఏ అనే స్టేట్ దగ్గర ఉంది అనుకుందాం. ఓకే, ఏ అనే స్టేట్ దగ్గర ఉంది అంటే దాని ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. ఈ కండిషన్స్ లో బాడీ మెయింటైన్ అవుతుంది. అలాగే ఇప్పుడు బాడీని ఏ నుంచి ఆ ప్రాసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఏ నుంచి బి దాకా తీసుకొచ్చాం. ఓకే, త్రూ పాత్ ఏబి, వయా పాత్ ఏబి. బి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రెషర్ P2 గా మారింది, వాల్యూమ్ V2 గా మారింది, టెంపరేచర్ T2 గా మారింది అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ B2C నుంచి బి నుంచి ఏకి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ టు బి, బి టు ఏ పాత్లు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఏ టు బి, బి టు ఏలో వర్క్ డన్ డెల్టా క్యూ రెండు మారిపోతాయి. కానీ ఏ టు బి వచ్చిన, బి టు ఏ వెళ్ళినా లేదా బి టు ఏ వెళ్ళినా ఇక్కడ డెల్టా యూ రిమైన్స్ సేమ్. యాక్చువల్ గా ఇదొక సైక్లిక్ ప్రాసెస్. అంటే ఏంటి, సిస్టమ్ హ్యాస్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్. సిస్టమ్ ఎప్పుడైతే దాని ఇనిషియల్ పొజిషన్ కి వచ్చేసిందో T1 టెంపరేచర్ మళ్ళీ T1 కే వచ్చింది అంటే టెంపరేచర్ లో ఎలాంటి చేంజ్ రాలేదు, టెంపరేచర్ కాన్స్టెంట్, అంటే డెల్టా యూ విల్ బికమ్ 0. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సైక్లిక్ ప్రాసెస్ కి వచ్చేటప్పటికి డెల్టా యూ విల్ బి ఈక్వల్ టు 0, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు 0. సో స్టేట్ వేరియబుల్స్ అంటే ద వేరియబుల్స్ విచ్ డిపెండ్ ఓన్లీ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. అలాగే పాత్ వేరియబుల్స్ అంటే దీస్ పారామీటర్స్ వేరీ ఓన్లీ బై డిపెండింగ్ ఆన్ ద పాత్. ఓకే, థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ద పారామీటర్స్ విచ్ డిస్క్రైబ్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ది సిస్టమ్. ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. అవి ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉందా లేదా. ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కండిషన్స్ ఏంటి అనేది. సో ఈక్విలిబ్రియం కండిషన్, ఒక గ్యాస్ ఈక్విలిబ్రియం లో ఉందా లేదా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, మాస్, ఇవే కదా అది డిసైడ్ చేసేది. కంపోజిషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అవ్వచ్చు. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవే కదా ఒక గ్యాస్ ని డిస్క్రైబ్ చేసేది, ఒక పర్టిక్యులర్ స్టేట్. ఇప్పుడు ఏ దగ్గర, ఏ అనే పాయింట్ దగ్గర గ్యాస్ ని కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఆ ఏ అనే పాయింట్ దగ్గర గ్యాస్ ని ఎలా డిస్క్రైబ్ చేయాలి? ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే బై యూజింగ్ దీస్ టర్మ్స్, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. ఏ అనే పాయింట్ దగ్గర దాని ప్రెషర్ ఎంత ఉంది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, దాని టెంపరేచర్ ఎంత ఉంది, ఇవే కదా ఒక గ్యాస్ ని డిస్క్రైబ్ చేసేది. సో ఒక సిస్టమ్ ని డిస్క్రైబ్ చేయడానికి వాడే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్ వేరియబుల్స్ అంటారు. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా స్టేట్ వేరియబుల్స్. నెక్స్ట్ ఈ లెసన్ లో మనం ఇంకొక పదం వాడతాం, అదేంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? అదేం లేదు, చాలా సింపుల్. ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఉన్నాయి కదా, వీటన్నిటి మధ్యలో ఒక లాజికల్ రిలేషన్షిప్ ని డెవలప్ చేస్తే, అంటే మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ని మనం రాయగలిగితే గనక దానినే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ PV ఈజ్ ఈక్వల్ టు NRT, ఇదే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇందులో ఒక ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నంబర్ ఆఫ్ మోల్స్. మ్యూ అంటే ఏంటి ఇక్కడ? నంబర్ ఆఫ్ మోల్స్. నంబర్ ఆఫ్ మోల్స్ వీటన్నిటికీ ఒక ప్రాపర్ రిలేషన్ ఉంది కదా, సో దాన్ని ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. సో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏం లేదు, ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వీటన్నిటి మధ్యలో ఒక ప్రాపర్ రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తే దానినే మనము ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం. ఓకే, ఇందులో ఎంసెట్ లో ఒక బిట్ వచ్చింది. ఎస్, ప్రీవియస్ ఇయర్స్. ఇక్కడ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎంసెట్ లో ప్రీవియస్ ఇయర్ లో మనకి ఒక బిట్ వచ్చింది, దాని మీద ఈ టాపిక్ ఉంది చూడండి. థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ ఆర్ ఆఫ్ 2 kinds. అవేంటి అంటే ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ వేరియబుల్స్. ఎక్స్టెన్సివ్ వేరియబుల్స్ అంటే దే ఇండికేట్ ద సైజ్ ఆఫ్ ది సిస్టమ్, బట్ ఇంటెన్సివ్ వేరియబుల్స్ డు నాట్ ఇండికేట్ ద సైజ్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఎక్స్టెన్సివ్ వేరియబుల్స్ డిపెండ్ ఆన్ మాస్, ఇంటెన్సివ్ వేరియబుల్స్ డు నాట్ డిపెండ్ ఆన్ మాస్. వాల్యూమ్, మాస్, ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ ఎక్స్టెన్సివ్ వేరియబుల్స్, బట్ ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ ఆర్ ఇంటెన్సివ్ వేరియబుల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ తో సహా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ వేరియబుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇంటెన్సివ్ వేరియబుల్, ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్ లో ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
సో వాల్యూమ్, మాస్, ఇంటర్నల్ ఎనర్జీ, దీస్ ఆర్ ఎక్స్టెన్సివ్ వేరియబుల్స్. ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ, ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ వేరియబుల్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ లోకి వెళ్ళిపోతాం. థర్మోడైనమిక్ ప్రాసెసెస్ లో యాక్చువల్ గా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనము కొన్ని వెరైటీస్ వరుసగా చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ లో వచ్చే ప్రాసెస్ అంటే ఏంటి? ఏం లేదు, ఒక గ్యాస్ ని నువ్వు ఎలా అబ్జర్వ్ చేస్తున్నావు, దానికి హీట్ ఎలా ఇచ్చావు, లేదా దాని ప్రెషర్ ని ఎలా వేరీ చేసావు, దాని వాల్యూమ్ ని ఎలా వేరీ చేసావు, ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ నే మనము ప్రాసెస్ అంటాం అనమాట. ఎనీ ప్రాసెస్ ఇన్ విచ్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ చేంజింగ్. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ మారుతూ ఉంటే దాన్నే మనం ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక కంటైనర్ ఉంది. ఓకే, ఈ కంటైనర్ లో నేను ఒక ఐడియల్ గ్యాస్ ఆర్ ఎనీ గ్యాస్ పార్టికల్స్, గ్యాస్ ని కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ గ్యాస్ ని నేనేం చేస్తానంటే ఒక పిస్టన్ తో క్లోజ్ చేసి, ఈ గ్యాస్ ని ఒక పిస్టన్ తో క్లోజ్ చేసి, ఇప్పుడు ఈ పిస్టన్ ని సడన్ గా కిందకి ప్రెస్ చేసాం. పిస్టన్ ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూమ్ తగ్గిపోతుంది, వాల్యూమ్ తగ్గిపోయి ప్రెషర్ పెరిగిపోతుంది. సడన్ గా వాల్యూమ్ తగ్గడం వల్ల టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. గ్యాస్ పార్టికల్స్ దగ్గరగా వచ్చేస్తాయి కదా, కొలిషన్స్ ఎక్కువగా అవ్వడం వలన కైనెటిక్ ఎనర్జీ పెరిగి ఫ్రిక్షన్ పెరగడం వల్ల హీట్ కూడా పెరుగుతుంది. సో ఇదొక ప్రాసెస్. లేదు, నేను పిస్టన్ ని పైకి లాగాను, పైకి లాగినప్పుడు ఏమైంది? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ప్రెషర్ డిక్రీజ్ అయింది, టెంపరేచర్ డిక్రీజ్ అయింది. ఇక్కడ వేరియబుల్స్ మారుతున్నాయా లేదా? సో పిస్టన్ ని కిందకి దింపడితే అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ప్రెషర్ ఏమైంది, వాల్యూమ్ ఏమైంది, టెంపరేచర్ ఏమైంది, ఇలా రకరకాల ప్రాసెస్ ను మనం ఒక సిస్టమ్ మీద అప్లై చేయొచ్చు. వీటిలో వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఏంటి అంటే క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. క్వాజీ స్టాటిక్, స్టాటిక్ అంటే ఏంటి? రెస్ట్. సో నియర్లీ రెస్ట్ అన్నమాట. క్వాజీ అంటే నియర్లీ, రెస్ట్ కి దగ్గరగా ఉండే ప్రాసెస్ ని క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటారు. అంటే ఇది వెరీ స్లో ప్రాసెస్ అన్నమాట. క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అనేది ఏంటి? వెరీ స్లో ప్రాసెస్. వెరీ స్లో అంటే ఎంత స్లోగా అంటే అసలు అక్కడ ప్రాసెస్ జరుగుతున్నట్లే మనకు అనిపించకూడదు అనమాట. అంత స్లోగా జరిగితే దానిని క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటారు. నియర్లీ స్టాటిక్ ప్రాసెస్ అన్నమాట, దానిని వెరీ స్లో అంటారు. సో వెరీ స్లో ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే అసలు వేరియబుల్స్ మారుతున్నాయా మారట్లేదా అన్నంత స్లోగా జరుగుతుంది అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదే పిస్టన్ ఉంది అనుకుందాం, ఇదే పిస్టన్, గ్యాస్, ఈ సెటప్ ఉంది, ఇక్కడ మనకి సిస్టమ్ ఉంది. ఇప్పుడు దీని మీద ఒక శాండ్ పార్టికల్ వేసాను. శాండ్ పార్టికల్ వేస్తే మనం యూజువల్ గా ఏం అబ్జర్వ్ చేస్తాం? ఏం అబ్జర్వ్ చెయ్యం కదా. కానీ శాండ్ పార్టికల్ కి మాస్ ఉందా లేదా? ఆ మాస్ వల్ల ఈ పిస్టన్ మీద వెయిట్ యాక్ట్ అవుతుంది. కానీ మనం అబ్జర్వ్ చేయగలిగేంత వెయిట్ అయితే కాదు. కానీ వెయిట్ యాక్ట్ అయిందా లేదా? ఇప్పుడు దీని మీద ఇంకొక శాండ్ పార్టికల్, ఇంకొక శాండ్ పార్టికల్, ఇలా ఒక్కొక్క శాండ్ పార్టికల్ వేస్తూ ఉన్నాను. ప్రతి శాండ్ పార్టికల్ కి యాక్చువల్ గా పిస్టన్ కొద్దిగా మూవ్ అవుతుంది, గ్యాస్ కంప్రెస్ అవుతుంది. కానీ అక్కడ గ్యాస్ కంప్రెస్ అయినట్లుగా మనకి తెలుస్తుందా అంటే తెలీదు. అంత స్లోగా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు ఈ ప్రాసెస్ ఏమంటాము అంటే క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటారు అన్నమాట. సో ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింటుంది వాట్ ఈస్ అ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. Quasi static process అంటే it is a very slow process. It happens in such a way that intermediate stages ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలియవు. ఓకే, అవి ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయి అని అనిపిస్తుంది. సో ఇందులో ప్రాసెసెస్ గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి థర్మోడైనమిక్స్ లో మనకి 4 types ఆఫ్ ప్రాసెసెస్ ని మనం చదువుతాం. ఓకే, థర్మోడైనమిక్స్ లో 4 types ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి, there are 4 types of process. One, order ఏం లేదు, ఎలా అయినా చదవచ్చు. One is isothermal process. Isothermal process. Second, adiabatic process. Adiabatic process. Third, isobaric process. And fourth, isochoric process. Isobaric process and isochoric process. ఇవి మనకి 4 ప్రాసెసెస్ లో సిలబస్ లో ఉన్నాయి.
ఇవే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి బిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని ఫస్ట్ లో మనం నిన్న చెప్పుకున్న క్లాస్ నుంచి కూడా బిట్స్ బాగా వస్తాయి. అంటే థర్మోడైనమిక్స్ లో బేసికల్ గా ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది అన్ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పడానికి ఏం లేదు. మొత్తం థర్మోడైనమిక్స్ అంతా కూడా అలాంగ్ విత్ థియరీ పార్ట్, ఈవెన్ కాన్సెప్చువల్ బిట్స్ కూడా మనకి ఎంసెట్ లో వస్తాయి. మెయిన్స్ లో కూడా ఈ మధ్యన కాన్సెప్చువల్ బిట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అంటే దాంట్లో లైన్ టు లైన్ మనకి బిట్ అనమాట, ఒక బిట్ వచ్చేస్తుంది. సో అంత ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాసెసెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసో మీనింగ్ సేమ్, థర్మల్ టెంపరేచర్. సో ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ అక్కర్స్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాసెస్ లో అయితే టెంపరేచర్ కాన్స్టెంట్ గా పెట్టి ప్రెషర్, వాల్యూమ్, డెన్సిటీ మిగతా అన్ని మారిపోతాయి, కానీ టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది, హీట్ ఎనర్జీ మారిపోతుంది. సో టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా పెట్టి మిగతా వేరియబుల్స్ ని మారుస్తూ ఏ ప్రాసెస్ అయితే చేస్తారో ఆ ప్రాసెస్ ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారనమాట. ఐసోథర్మల్ ప్రాసెస్ లో మెయిన్ గా బికాజ్ టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకున్నాము టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది? జీరో. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ జీరో అన్నమాట. అట్ ద సేమ్ టైం మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం, టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యే ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్. ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో. ఇప్పుడు దీని నుంచి మనం రెండు ఇంపార్టెంట్ కంక్లూజన్స్ చేస్తాం. చూడండి, డెల్టా యు జీరో అయ్యింది అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా డబ్ల్యూ. బట్ ఐసోథర్మల్ ప్రాసెస్ లో డెల్టా యు ఇజ్ ఈక్వల్ టు జీరో. డెల్టా యు ఇజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిగిలింది ఏంటి అంటే డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా డబ్ల్యూ. సో ఐసోథర్మల్ ప్రాసెస్ అనేటప్పటికీ ఇది మనకి గుర్తు రావాలి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇలా మోడిఫై అవుతుంది అన్నమాట. సో delta Q is equal to delta W. In case of isothermal process, delta U zero. Next, ఇక్కడికి రండి. delta T zero అయ్యింది మనకి. we know that delta Q is equal to ms delta theta. ఇది తెలుసు కదా మనకి. S ప్లేస్ లో ఈ లెసన్ లో C వాడతామని కూడా చెప్పుకున్నాం. సో C is equal to ఫార్ములా ఏంటి? delta Q by m into delta theta, delta T. అయితే delta T జీరో. డెల్టా టీ జీరో అయిపోయింది అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ బికమ్స్ ఇన్ఫినిటీ. సో ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత? ఇన్ఫినిటీ. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ అవుతుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్సే. నెక్స్ట్, చేంజ్ ఇన్ ప్రెషర్, వాల్యూమ్ ఆఫ్ అ గ్యాస్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి PV is equal to nRT లో nr కాన్స్టెంట్, T కూడా కాన్స్టెంట్. సో PV is equal to కాన్స్టెంట్. PV is equal to కాన్స్టెంట్ కాబట్టి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు P1 V1 is equal to P2 V2 రాసుకోవచ్చు, లేదా P1 by P2 is equal to V2 by V1. ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. నెక్స్ట్, ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పివి గ్రాఫ్. దీనినే మనం ఇండికేటర్ డయాగ్రామ్ అంటాం కదా. సో ఇండికేటర్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? పివి గ్రాఫ్ ఇక్కడ చూసారా, ఇదొక కర్వ్. ఈ బ్రౌన్ కలర్ లైన్ చూస్తున్నారు కదా మీరు, ఇదొక కర్వ్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో పివి గ్రాఫ్ ఈజ్ అ కర్వ్. ఆ కర్వ్ పేరేంటి అంటే ఐసోథర్మ్, నాట్ థర్మల్. ఐసోథర్మ్ అంటారు దీన్ని. ఓకే, పివి గ్రాఫ్ లో వచ్చిన కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ ని ఐసోథర్మ్ అంటారు. ఓకే, ఐసోథర్మ్ అనేది దానికి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే, ఇప్పుడు పివి గ్రాఫ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ P by V. అయితే ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది. మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే PV is equal to constant, meaning P is inversely proportional to volume. ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక నెగటివ్ సైన్ పెడతారు. ఓకే,
సో స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ -p/v. నెగిటివ్ సైన్ ఎందుకు అంటే ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ తగ్గుతుంది, దానికోసం అని చెప్పి నెగిటివ్ సైన్ అనేది పెడతారనమాట. ఓకే, సో పివి గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే చెప్పుకున్నాం కదా, చాలా చాలా స్లో ప్రాసెస్. యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ట్రిక్ ఏంటి అంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ ఏంటి అంటే, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం లో గనక మనకి స్లో ప్రాసెస్ అనే పదం కనిపించింది, ప్రాబ్లం చదువుతున్నావు, ప్రాబ్లం చదివేటప్పుడు ద గ్యాస్ ఎక్స్పాండ్స్ వెరీ స్లోలీ, అసలు స్లో అనే పదం ప్రాబ్లం లో కనిపించింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఐసోథర్మల్ ప్రాసెస్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రాబ్లం చదివేటప్పుడు థర్మోడైనమిక్స్ లో అది ఏ ప్రాసెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐసోథర్మల్ అడియాబాటిక్ ఎలా ఐడెంటిఫై చేయాలి. యూజువల్ గా ఒక్కొక్కసారి అడియాబాటిక్ అంటే మనకి ప్రాబ్లం లో మెన్షన్ చేస్తారు, ఒకవేళ ప్రాబ్లం లో మెన్షన్ చెయ్యకపోతే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలంటే ప్రాబ్లం లో గనక మీకు స్లో అనే పదం కనిపించింది అంటే, స్లో అనే పదం కనిపించింది అంటే అది ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో వర్క్ డన్ కి సెపరేట్ ఫార్ములా ఉంటుంది మనకి. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనం ఏంటంటే, ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, దీని మీద ఇక్కడ ఒక పిస్టన్, నేను ఇందాక ఏదైతే డ్రా చేశానో అదనమాట, ఇదంతా ఒక పిస్టన్ ఇక్కడ ఉంది మనకి. సో ఈ పిస్టన్ ని ఒక dx డిస్టెన్స్ మనం మూవ్ చేసాం, ఈ పిస్టన్ ని dx డిస్టెన్స్ మూవ్ చేసినప్పుడు వర్క్ డన్ జరుగుతుంది కదా మనకి. సో ఆ వర్క్ డన్ అనేది వర్క్ డన్ జరిగింది కదా, సో వర్క్ డన్ ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే dw = F/dx. ఫోర్స్ ప్లేస్ లో ఈ లెసన్ లో ఏం రాస్తాం, ప్రెషర్ ఇంటూ ఏరియా. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని నేను ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను. సో ప్రీవియస్ క్లాస్ లో దాని ప్రకారం dw = pdv వచ్చింది మనకి. ఓకే, PV = nRT, అక్కడి నుంచి n = 1 mole గ్యాస్ కన్సిడర్ చేసాం. సో PV ప్లేస్ లో ఏం రాసుకుంటాం మనం, RT, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, PV రెండు వేరియబుల్ కాబట్టి. ఇక్కడ నుంచి ప్రెషర్ ప్లేస్ లో RT/V రాసి దానిని మనం ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, P ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేసి డెరివేషన్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా ఇదన్నమాట. యాక్చువల్ గా మనకు వచ్చేది ఏంటి అంటే W = n 1 mole కాకుండా n కన్సిడర్ చేసేద్దాం, nRT ln V2/V1, nRT ln V2/V1 అన్నమాట. ln అనేది ఏంటి, న్యాచురల్ లాగ్. ln అనేది న్యాచురల్ లాగ్. న్యాచురల్ లాగ్ అంటే లాగ్ టు ద బేస్ e ఉంటే దానిని ln అంటే రిప్రజెంట్ చేస్తారు. సో లాగ్ టు ద బేస్ e ని, న్యాచురల్ లాగ్ ని బేస్ 10 లోకి కన్వర్ట్ చేయాలి అంటే we have to multiply with 2.303. ఇది మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్. log to the base e ని log to the base 10 కి కన్వర్ట్ చేయాలి అంటే 2.303 తో మల్టిప్లై చేయాలి. సో అలా మల్టిప్లై చేస్తే వచ్చిందే మనకి nRT log V2/V1 to the base e. అయితే సేమ్ ఎక్స్ప్రెషన్ ని మనం ప్రెషర్ లో కూడా రాసుకోవచ్చు. ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇక్కడ P1/P2 = V2/V1 అంటే V2/V1 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, P1/P2. సో అదే V2/V1 ప్లేస్ లో రాసుకుంటే మనము ఇక్కడ ఏమవుతుంది, nRT ln V2/V1 = P1/P2 లేదా 2.303 nRT log P1/P2 to the base 10. ఓకే, బేస్ 10, సారీ బేస్ 10. బేస్ 10 లో కన్వర్ట్ చేయాలి అంటే 2.303 తో మల్టిప్లై చేయాలి. అలా వచ్చిందే ఈ ఈక్వేషన్ అన్నమాట. సో మనం ప్రెషర్, వాల్యూమ్ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. అడియాబాటిక్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఇట్ టేక్స్ ప్లేస్ సడన్లీ. సడన్ ప్రాసెస్ అంటారు. అంటే ప్రాబ్లం లో సడన్, ఫాస్ట్ ఇలాంటి పదాలు కనిపిస్తే అది అడియాబాటిక్ ప్రాసెస్. ప్రాబ్లం లో స్లో, వెరీ స్లో ఇలాంటి పదాలు కనిపించాయి అంటే అదేంటది, ఐసోథర్మల్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఏం కాన్స్టెంట్, ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏం కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. అడియాబాటిక్ ప్రాసెస్ కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ చేంజ్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ 0.
అంటే చేంజ్ ఆఫ్ హీట్ అంటే ఏం రాస్తాము డెల్టా క్యూ. డెల్టా క్యూ 0 అవ్వాలి అంటే క్యూ మస్ట్ రిమైన్ కాన్స్టెంట్. క్యూ కాన్స్టెంట్ అవ్వాలి. డెల్టా క్యూ 0 అయిపోతుంది అంటే క్యూ కాన్స్టెంట్ అవ్వాలి. సో అడియాబాటిక్ ప్రాసెస్ అనేది ఇట్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టంట్ హీట్. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అడియాబాటిక్ ప్రాసెస్ లో నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్, no exchange of heat is allowed between system and surroundings. Between system and surroundings. సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్యలో ఎలాంటి హీట్ ఎక్స్చేంజ్ జరగదు. అదే ఐసోథర్మల్ లో అయితే హీట్ ఎక్స్చేంజ్ హ్యాపీగా జరిగిపోతుంది, బట్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇదొక టర్మ్, సడన్ ప్రాసెస్, సడన్ గా జరుగుతుంది. ఎంత సడన్ గా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక టైర్, సైకిల్ టైర్ లో గాలి కొడుతున్నాము అనుకోండి, బాగా ఎక్కువగా గాలి కొట్టినప్పుడు ఏమవుతుంది, సడన్ గా బర్స్ట్ అయిపోతుంది. అది పేలడానికి ఎంత టైం పడుతుంది, మనం ఊహించలేనంత తక్కువ టైంలో టైర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. లేదా బెలూన్ బ్లాస్ట్ అయింది అనుకోండి, బెలూన్ బ్లాస్ట్ అయినా టైర్ బ్లాస్ట్ అయినా చాలా సడన్ గా జరుగుతాయి. ఎంత సడన్ అంటే అసలు అంత తక్కువ టైంలో హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగడానికి కూడా టైం లేదనమాట. అంత స్పీడ్ గా జరుగుతుంది. ద టైమ్ ఈస్ ఇన్సఫిషియంట్. అడియాబాటిక్ ప్రాసెస్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే ద టైమ్ ఈస్ ఇన్సఫిషియంట్ టు ఎక్స్చేంజ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి టైమే సరిపోదు అనమాట. అందుకే హీట్ ఎక్స్చేంజ్ ఈస్ నాట్ అలౌడ్. అండ్ సో డెల్టా క్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు డెల్టా క్యూ 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి, డెల్టా క్యూ 0. దీని నుంచి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రాద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యాక్చువల్ గా ఏం చెప్తుంది, డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా డబ్ల్యూ. బట్ డెల్టా క్యూ 0 అయిపోయింది, డెల్టా క్యూ 0. సో అక్కడి నుంచి డెల్టా యు ప్లస్ డెల్టా డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 0, లేదా డెల్టా యు ఇస్ ఈక్వల్ టు మైనస్ డెల్టా డబ్ల్యూ. So first law of thermodynamics modified as delta U is equal to minus delta W in case of adiabatic process. Okay. So ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ రిమెంబరింగ్. అయితే అడియాబాటిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ అనేది చూద్దాం ఒకసారి. అడియాబాటిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ చేయాలి అంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ డౌన్. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ లో P కి V కి ఒక సెపరేట్ రిలేషన్ ఉంటుందన్నమాట. ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఇది నార్మల్ రిలేషన్ ఉండదు. అడియాబాటిక్ ప్రాసెస్ లో సెపరేట్ రిలేషన్ ఉంటుంది. అదేంటి అంటే PV పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అడియాబాటిక్ ప్రాసెస్ లో P కి V కి రిలేషన్ ఏంటి అంటే PV పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. గామాని ఏమంటారు, గామాని అడియాబాటిక్ కాన్స్టెంట్ అంటారు. అడియాబాటిక్ కాన్స్టెంట్, గామాని అడియాబాటిక్ కాన్స్టెంట్ అంటారు. యూజువల్ గా గామాకి ఏం రాస్తాము అంటే సిపి బై సివి. నిన్నటి క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను కదా సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి. సో గామా ప్లేస్ లో సిపి బై సివి రాస్తారనమాట. ఈ సిపి బై సివి గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము, మీరేం వరీ అవ్వక్కర్లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ డౌన్ ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఏంటి అంటే PV పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే PV పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయ్యిందో మనం వీ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. P1 V1 పవర్ గామా ఇస్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. ఇలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇదే ఐసోథర్మల్ ప్రాసెస్ లో అయితే ఏం రాసుకున్నాము, P1 V1 ఇస్ ఈక్వల్ టు P2 V2 అంతే. కానీ అడియాబాటిక్ ప్రాసెస్ లో పైన గామా ఒకటి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి P కి T కి, T కి V కి రిలేషన్ కూడా రాసుకోవచ్చు మనం.
సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. థియరీ పార్ట్, ఐ మీన్ డెరివేషన్ పార్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్ బికాస్ మీరు డెరివేషన్ నార్మల్ డెరివేషన్ చెప్పాను కదా ఇందాక ఏదైతే చేసామో dw is equal to f into dx, మళ్ళీ f ప్లేస్ లో ప్రెషర్ ఇంటూ ఏరియా, a ఇంటూ డిఎక్స్, ఏరియా ఇంటూ లెంత్ ని dv గా రాస్తారు. ఈ పాయింట్స్ అన్ని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము. వర్క్ డన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ నిన్నటి క్లాస్ లో చెప్పేశాను. అక్కడి నుంచి అడియాబాటిక్ రిలేషన్ రాసుకుంటాం. అడియాబాటిక్ రిలేషన్ ఏంటి? పివి పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో దాని నుంచి రిలేషన్ రాసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే అడియాబాటిక్ ప్రాసెస్ లో మనకు వచ్చిన ఫార్ములా ఏంటి అంటే W is equal to R by gamma minus 1. యాక్చువల్ గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే W is equal to R by gamma minus 1 into T1 minus T2. ఇది రిలేషన్. ఓకే, ఇది రిలేషన్. ఇందులో n is equal to 1 mole తీసుకున్నాము. అలా కాకుండా n నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటే n తో మల్టిప్లై చేసుకోవడమే. n is equal to 1 mole అయితే n ఉండదు. లేదు, n అనే మోల్స్ కన్సిడర్ చేసాము అనుకుంటే nr by gamma minus 1 into T1 minus T2. ఓకే, సో ఇది మనకి రిలేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ డౌన్. లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది కూడా చేయొచ్చు మనం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి దీనిని ఫైనల్ గా గుర్తుపెట్టుకుంటే మిగతా కన్వర్షన్స్ అన్ని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ T1 T2 ప్లేస్ లో మనం ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే ఇంకొంచెం మోడిఫికేషన్ చెప్తాను చూడండి. PV is equal to nRT ఉంది కదా, PV is equal to nRT. సో PV is equal to nRT రాసినప్పుడు P1 V1 is equal to nRT1, అలాగే P2 V2 is equal to nRT2 బికాస్ nr కాన్స్టెంట్ అవుతాయి, nRT2. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ nr ని లోపలికి తీసుకెళ్ళాము అనుకోండి, nRT1 nRT2 అవుతాయి. nRT1 ప్లేస్ లో P1 V1, nRT2 ప్లేస్ లో P2 V2 రాస్తే వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు 1 by gamma minus 1 into P1 V1 minus P2 V2. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఓకే, సో ఇది వర్క్ డన్ ఇన్ కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఎస్పెషల్లీ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి సెపరేట్ గా ఉంటాయి, వీటికి డెరివేషన్ ఉండి సెపరేట్ ఫార్ములా లాగా కనిపిస్తుంది. అండ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా గట్టిగానే వస్తాయి మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. అయితే అడియాబాటిక్ ప్రాసెస్ లో ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే పివి డయాగ్రామ్. అడియాబాటిక్ ప్రాసెస్ లో పివి గ్రాఫ్ ఒకసారి చూద్దాం. దీనినే ఇండికేటర్ డయాగ్రామ్ అని కూడా అంటాం కదా. సో అడియాబాటిక్ ప్రాసెస్ లో పివి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే లెట్ us కన్సిడర్ ప్రెషర్ ఆన్ y యాక్సిస్, వాల్యూమ్ ఆన్ x యాక్సిస్. దీంట్లో గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, మరి దీనికి ఐసోథర్మల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఐసోథర్మల్ కర్వ్ అనేది తక్కువ స్లోప్ తో ఉంటుంది, అడియాబాటిక్ కర్వ్ అనేది ఎక్కువ స్లోప్ తో ఉంటుంది. బికాస్ స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ గ్రాఫ్ ఏంటి అంటే మైనస్ గామా పి బై వి. ఇందాక ఐసోథర్మల్ లో ఏమొచ్చింది మనకి? ఓన్లీ పి మైనస్ పి బై వి వచ్చింది. ఐసోథర్మల్ ప్రాసెస్ లో మైనస్ పి బై వి, అడియాబాటిక్ ప్రాసెస్ లో మైనస్ గామా పి బై వి. అంటే slope of adiabatic is equal to gamma times slope of isothermal. సో ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ఎక్కువ, స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్ తక్కువ. ఓకే, సో దీనిని మనం ఇంకొంచెం గ్రాఫికల్ గా అనాలిసిస్ చేయాలి అంటే రెండు ఒకే దానిలో పెట్టి గీస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ప్రెషర్, ఇక్కడ వాల్యూమ్, మళ్ళీ ఇక్కడ ప్రెషర్, ఇక్కడ వాల్యూమ్. నేను రెండు రకాల కర్వ్స్ గీస్తాను చూడండి. ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే ఇదొక కర్వ్, దీనిని ఎక్స్పాన్షన్ కర్వ్ అంటారు. ఇది కంప్రెషన్ కర్వ్ అంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రాఫ్ లో వాల్యూమ్ ఇంక్రీజింగ్,
సెకండ్ గ్రాఫ్ లో వాల్యూమ్ డిక్రీజింగ్. సో దీనిని ఏమంటారంటే ఎక్స్పాన్షన్ కర్వ్ ఆర్ ఎక్స్పాన్షన్ గ్రాఫ్. దీనిని కంప్రెషన్ కర్వ్ అంటారు. కంప్రెషన్ కర్వ్, ఎక్స్పాన్షన్ కర్వ్ అండ్ కంప్రెషన్ కర్వ్. ఇప్పుడు ఇది ఎందుకు గీసాను ఇక్కడ అంటే ఎక్స్పాన్షన్ కర్వ్ లో ఐసోథర్మ్ పైన ఉంటుంది, అడియాబాటిక్ కింద గ్రాఫ్ ఉంటుంది. అంటే స్లోప్ ఎక్కువ కదా అడియాబాటిక్ కి. సో అడియాబాటిక్ స్లోప్ ఎక్కువ మూలానే ఎక్కువ స్టీప్ గా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ కంప్రెషన్ కి వచ్చేటప్పటికి అడియాబాటిక్ పైన ఉంటుంది, ఐసోథర్మ్ కిందకి వెళ్తుంది. ఇది ఐసోథర్మ్. సో ఈ ఐడెంటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది గ్రాఫ్ రిలేటెడ్ టు ఐసోథర్మ్ అండ్ అడియాబాటిక్. అలాగే రిలేషన్ కూడా చూసాం కదా, స్లోప్ రిలేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ కూడా బిట్స్ వస్తాయి. చెప్పాను కదా థర్మోడైనమిక్స్ లో ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది అన్ఇంపార్టెంట్ టాపిక్, ఇలాంటివి ఏమీ ఉండవు, అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్ గురించి చూద్దాం. బ్యారిక్ అంటే ప్రెషర్ రిలేటెడ్. సో ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ దట్ అకర్స్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ బట్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ చేంజ్. ఎస్, ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంటుంది, వాల్యూమ్ టెంపరేచర్ చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ మారిపోతుందో వర్క్ డన్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ప్రెషర్ కాన్స్టెంట్ అయినంత మాత్రాన వర్క్ డన్ జీరో అవ్వదు. ప్రెషర్ కాన్స్టెంట్ అయినా కూడా వర్క్ డన్ ఎగ్జిస్ట్ అవుతుంది, బికాస్ వాల్యూమ్ మారుతోంది ఇక్కడ. సో ఐసోబారిక్ ప్రాసెస్ అనగానే గుర్తు రావాల్సింది ప్రెషర్ కాన్స్టెంట్. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ ప్రెషర్ విల్ బి ఈక్వల్ టు జీరో. సో ప్రెషర్ కాన్స్టెంట్ అయినంత మాత్రాన మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఐసోబారిక్ ప్రాసెస్ లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఎలాంటి వేరియేషన్ ఉండదు. డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా డబ్ల్యూ. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉంటుంది, దీంట్లో ఎలాంటి వేరియేషన్ రాదు. అయితే ప్రెషర్ కాన్స్టెంట్ గా అవ్వడం వలన ఐసోబారిక్ ప్రాసెస్ లో ప్రెషర్ కాన్స్టెంట్ కదా, ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఏమవుతుంది అంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ లో మనం ఎప్పుడు ఏం కన్సిడర్ చేస్తాము? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లో పి కాన్స్టెంట్, ఎన్ఆర్ కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, లేదా వి బై టి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. V by T is equal to constant, లేదా V1 by T1 is equal to V2 by T2, లేదు V1 by V2 is equal to T1 by T2. ఓకే, ప్రాబ్లమ్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి రాసి పెట్టుకున్నాం మనం. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ప్రెషర్ ఎలాగూ ఉంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో P ఇంటూ V2 మైనస్ V1. ఇది ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో చెప్పాను. పీవీని ఎన్ఆర్టీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కూడా రాసుకోవచ్చు, బికాస్ ఇందులో టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది, ప్రెషర్ ఒకటే కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇది వర్క్ డన్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోబారిక్ ప్రాసెస్. నెక్స్ట్ పీవీ గ్రాఫ్ కూడా చూద్దాం. ఐసోబారిక్ ప్రాసెస్ లో పీవీ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఐసోబారిక్ ప్రాసెస్ లో ఇక్కడ ప్రెషర్, ఇక్కడ వాల్యూమ్. మనకి ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి గ్రాఫ్ ఇలా అయినా రావచ్చు, లేదా పివి గ్రాఫ్ ఇలా అయినా రావచ్చు. ఈ రెండు గ్రాఫ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ గ్రాఫ్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది, సెకండ్ గ్రాఫ్ లో వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్రెషన్ ఆఫ్ గ్యాస్. అదే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, ఇదేమో కంప్రెషన్ ఆఫ్ ది గ్యాస్. నెక్స్ట్ స్లోప్ వచ్చేటప్పటికి స్లోప్ ఏమవుతుంది ఎవరైనా చెప్పగలరా? చేంజ్ ఇన్ ప్రెషర్ కదా, చేంజ్ ఇన్ ప్రెషర్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్. డెల్టా పి జీరో, సో స్లోప్ కూడా జీరో. ఐసోబారిక్ ప్రాసెస్ లో పివి గ్రాఫ్ కి స్లోప్ వాల్యూ జీరో అవుతుంది. ఓకే, ఈ స్లోప్లు చాలా ఇంపార్టెంట్. పివి గ్రాఫ్ లేకుండా అసలు థర్మోడైనమిక్స్ లో క్వశ్చనే ఉండదు. సో పివి గ్రాఫ్స్ గురించి కంప్లీట్ అనాలిసిస్ అయితే ఉండాలి మనకి. ఇది ఐసోబారిక్ ప్రాసెస్ గురించి. నౌ మూవింగ్ ఆన్ టు లాస్ట్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్.
ఐసోకోరిక్ ప్రాసెస్ కే ఇంకా చాలా ఉన్నాయి. ఐసోకోరిక్ ప్రాసెస్ ఆర్ ఐసోమెట్రిక్ ప్రాసెస్ అని కూడా అంటారు దీనినే. ఐసోమెట్రిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ లేదా ఐసోమెట్రిక్ ప్రాసెస్. ఐసోమెట్రిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఇట్ అక్కర్స్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర. సో మీరు 4 ప్రాసెసెస్ ఇప్పుడు తెలుసుకున్నారు. ఐసోథర్మల్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? కాన్స్టాంట్ టెంపరేచర్. అడియాబాటిక్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? కాన్స్టాంట్ హీట్ ఎనర్జీ. ఐసోబారిక్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? కాన్స్టాంట్ ప్రెషర్. ఐసోకోరిక్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది. ఓకే, వాల్యూమ్ కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఐసోబారిక్ కోరిక్ లో మనకు అర్థమైంది. వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ 0. ఎప్పుడైతే చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయ్యిందో వర్క్ డన్ విల్ బి ఈక్వల్ టు 0. లాస్ట్ క్లాస్ లో నేను ఆల్రెడీ వర్క్ డన్ గురించి డిస్కస్ చేశాను. అందులో ఆల్రెడీ చెప్తున్నాం వాల్యూమ్ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయ్యింది అంటే వర్క్ డన్ ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. సో ఐసోకోరిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఏంటి అంటే 0 అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఫర్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకే, ఐసోకోరిక్ ప్రాసెస్ లో ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూజువల్ గా మనకేం తెలుసు అంటే డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. బట్ ఐసోకోరిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ 0. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ మోడిఫైడ్ ఇంటూ డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్ గా డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పీవీ గ్రాఫ్ చూద్దాం దీంట్లో. ఓకే, దానికంటే ముందు ఒకసారి ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ లో దేనికి దేనికి రిలేషన్ రాసుకోవాలి? వాల్యూమ్ కాన్స్టెంట్ పివి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లో వాల్యూమ్ కాన్స్టెంట్, ఎన్ఆర్ కాన్స్టెంట్ అంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ బికాస్ సిన్స్ వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. లేదు, ప్రెషర్ బై టెంపరేచర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ప్రెషర్ బై టెంపరేచర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లేదా P1 by T1 is equal to P2 by T2 or P1 by P2 is equal to T1 by T2. Problems చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పీవీ గ్రాఫ్ చూద్దాం. పీవీ గ్రాఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. సో ప్రెషర్ మే ఇంక్రీజ్ ఆర్ ప్రెషర్ మే డిక్రీజ్. గ్రాఫ్ ఇలా ఉండొచ్చు లేదా పివి గ్రాఫ్ ఇలా కిందకి ఆరో మార్క్ ఉండొచ్చు. ఎక్కడైనా కూడా మీకు వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది చూడండి రెండిట్లోనూ. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఎక్స్పాన్షన్ కంప్రెషన్ ఏమీ ఉండదు, ప్రెషర్ టెంపరేచర్ మాత్రమే వేరీ అవుతాయి అంతే. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ఏమవుతుంది? ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ఈజ్ అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ అయిపోతుంది బికాస్ డినామినేటర్ 0 అయింది కదా ఇప్పుడు. సో స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ఏంటి అంటే ఇన్ఫినిటీ ఇన్ కేస్ ఆఫ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకే, ఇవి మన 4 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ పీవీ గ్రాఫ్ ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు ఒక ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇచ్చారు, దీంట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకసారి చూద్దాం. ఇనిషియల్ గా ఈ గ్రాఫ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 2 కి వెళ్ళింది. 1 నుంచి స్టార్ట్ అయ్యి 2 కి వెళ్ళేటప్పుడు చూసారా కర్వ్ ఉంది. అది కూడా ఎలాంటి కర్వ్? చాలా తక్కువ స్లోప్ ఉన్న కర్వ్. సో ఇక్కడ దాన్ని చూడగానే మనం ఐడెంటిఫై చేయాలి ఇట్ ఈస్ అ ఐసోథర్మ్. సో 1 to 2 ఏ ప్రాసెస్ జరిగింది? ఐసోథర్మల్ ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ 2 to 3 వెళ్ళేటప్పటికి కర్వ్ స్టీప్ పెరిగింది చూడండి. 1 to 2 కన్నా 2 to 3 కర్వ్ స్టీప్ పెరిగింది. స్టీప్నెస్ పెరిగింది, కర్వ్ ఉంది అంటే అది అడియాబాటిక్ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ 3 to 4 ఇలాంటి కర్వ్ రివర్స్ లో వచ్చింది. సో 1 to 2 ఏం జరిగింది? ఎక్స్పాన్షన్. 1 to 2 ఎక్స్పాన్షన్ జరిగితే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా, ఎక్స్పాన్షన్ జరిగింది. అయితే 3 to 4 ఏం జరుగుతోంది? వాల్యూమ్ డిక్రీజ్ అయింది. వాల్యూమ్ డిక్రీజ్ అయ్యింది అంటే ఇదొక కంప్రెషన్ కర్వ్. వాల్యూమ్ డిక్రీజ్ అయ్యింది అంటే ఇదొక కంప్రెషన్ కర్వ్. మళ్ళీ 4 నుంచి 1 కి వచ్చేటప్పుడు సేమ్ ఇలాంటి కర్వే వచ్చింది కాబట్టి ఇది అడియాబాటిక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా మనము ఏరియా అండర్ ద గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చేది ఏంటి అంటే వర్క్ డన్.
ఏరియా అండర్ పీవీ గ్రాఫ్. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఒక పీవీ గ్రాఫ్ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి వచ్చేది ఏంటి అంటే వర్క్ డన్. ఓకే, సో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ గ్రాఫ్ ఏరియా ఎన్క్లోజ్ చేస్తుంది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. రెఫ్రిజిరేటర్ హీట్ పంప్ రేపటి క్లాస్ లో చెప్తాను. బట్ ఈ రోజు క్లాస్ లో ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను. థర్మోడైనమిక్స్ లో మనకి ఎక్కువగా ఎంసెట్ లో అయినా, మెయిన్స్ లో అయినా, నీట్ లో అయినా థర్మోడైనమిక్స్ లో గ్రాఫ్ లేకుండా క్వశ్చన్ ఉండదు. సో కొన్ని సార్లు ఏంటంటే ఒక గ్రాఫ్ ని వేరొక గ్రాఫ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పీవీ గ్రాఫ్ ఉంది అనుకుందాం, ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్. అది ఎలా ఉంది అంటే ఒక ప్రాసెస్ జరిగింది, ఆ ప్రాసెస్ ఇలా వెళ్ళింది ఏ టు బి అండ్ దెన్ బి టు సి. ఓకే, ఇది పాయింట్ సి. సి టు ఏ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏ టు బి, బి టు సి అనేది ఒక ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వివలెంట్ టు పీవీ, పీటీ గ్రాఫ్ గీయమంటారు, టీవీ గ్రాఫ్ గీయమంటారు. ఇలా రకరకాల గ్రాఫ్స్ గీయాల్సి వస్తుంది అనమాట. సో కన్వర్షన్ ఎలా చేయాలి నేను చెప్తాను చూడండి, షార్ట్ కట్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఆర్ దే. ఎన్ని ప్రాసెస్లు జరిగాయి ఐడెంటిఫై చేసి రాసుకోండి. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఎన్ని ప్రాసెస్లు జరిగాయి, ఏ టు బి ఒక ప్రాసెస్ జరిగింది, బి టు సి ఇంకొక ప్రాసెస్ జరిగింది. ఇలా ఎన్ని ప్రాసెస్లు ఉంటే అన్ని వరుసగా రాసుకోండి. రాసుకున్నాక నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏమేం గ్రాఫ్ తీసుకున్నాం మనము, పీవీ గ్రాఫ్. సో ఇక్కడ ప్రెషర్, ఇక్కడ వాల్యూమ్ రాసుకోండి. నెక్స్ట్ ఇంకా దేంట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, టెంపరేచర్ లో కన్వర్ట్ చేయొచ్చు, డెన్సిటీలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ పీవీని అనాలిసిస్ చేద్దాం. ఏ టు బి ప్రెషర్ ఏమవుతుంది, వాల్యూమ్ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఏ టు బి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఇంక్రీజింగ్. సో ఏ టు బి ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్ కి నేను అప్వర్డ్ ఆరో మార్క్, డిక్రీజింగ్ కి డౌన్వర్డ్ ఆరో మార్క్ పెడతాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ బి టు సి ఏం జరిగింది, బి టు సి వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజింగ్. ఇక్కడ బి టు సి వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది, ప్రెషర్ ఏమవుతోంది డిక్రీజ్ అవుతుంది. అయిపోయింది, గ్రాఫ్ నుంచి మన అనాలిసిస్ అయిపోయింది. ఇప్పుడు టెంపరేచర్ ని, డెన్సిటీని ఎలా అనాలిసిస్ చేయాలి. టెంపరేచర్ ని అనాలిసిస్ చేయాలి అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కన్సిడర్ చేయండి. ఇందులో ప్రెషర్ కాన్స్టెంట్ ఏ టు బి, ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బి టు సికి వచ్చేటప్పటికి ఏమైంది, వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ప్రెషర్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజింగ్. మరి డెన్సిటీని ఎలా అనాలిసిస్ చేయాలి, ఉంది కదా మన ఫార్ములా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎనీవే కాన్స్టెంట్ కదా, ఒక గ్యాస్ ని హీట్ చేసినంత మాత్రాన దాని మాస్ మారిపోదు. సో డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే డెన్సిటీ కూడా కాన్స్టెంట్ అయిపోతుంది, బికాస్ మాస్ ఎనీవే కాన్స్టెంట్ కదా. అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి ఏ గ్రాఫ్ కావాలంటే ఆ గ్రాఫ్ గీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో పీటీ గ్రాఫ్ అడిగారు, ఇక్కడ పి, ఇక్కడ టీ రాసుకుంటాం. ఏ టు బి, పీని టీని అనాలిసిస్ చేయండి. ఏ టు బి ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ ఇంక్రీజింగ్, ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ ఇంక్రీజింగ్ ఏ టు బి. బి టు సి అబ్జర్వ్ చేయండి, ప్రెషర్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజింగ్, ప్రెషర్ డిక్రీజింగ్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజింగ్. గ్రాఫ్ ఇలా వెళ్తుంది. అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ అలాగా డెన్సిటీ టెంపరేచర్ గ్రాఫ్ కావాలి. డెన్సిటీని, టెంపరేచర్ ని అబ్జర్వ్ చేయండి. ఏ టు బి టెంపరేచర్ ఇంక్రీజింగ్, డెన్సిటీ డిక్రీజింగ్, టెంపరేచర్ ఇంక్రీజింగ్, డెన్సిటీ డిక్రీజింగ్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి, డెన్సిటీ డిక్రీజ్ అవ్వాలి అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఏ టు బి. నెక్స్ట్ బి టు సి ఏం జరిగింది, డెన్సిటీ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజింగ్, డెన్సిటీ కాన్స్టెంట్, టెంపరేచర్ డెన్సిటీ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజింగ్. గ్రాఫ్ ఇలా కాదు, ఇలా వస్తుంది. ఇది సి, డెన్సిటీ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజింగ్. ఇలా మనకి నచ్చిన గ్రాఫ్ ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు. విటి గ్రాఫ్ అడిగారు, విటి గ్రాఫ్ చూసుకోండి. విని, టెంపరేచర్ ని అబ్జర్వ్ చేయాలి. ఏ టు బి వాల్యూమ్ ఇంక్రీజింగ్, టెంపరేచర్ ఇంక్రీజింగ్. వాల్యూమ్, టెంపరేచర్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాల్యూమ్, టెంపరేచర్ బోత్ ఆర్ ఇంక్రీజింగ్, ఏ టు బి. నెక్స్ట్ బి టు సి ఏం జరుగుతోంది, వాల్యూమ్ కాన్స్టెంట్,
టెంపరేచర్ డిక్రీజింగ్, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండి టెంపరేచర్ డిక్రీజింగ్, గ్రాఫ్ ఇలా వచ్చింది B2C. చూసారా, చాలా ఈజీగా ఒక గ్రాఫ్ ని ఇంకో గ్రాఫ్ లోకి కన్వర్ట్ చేసేయచ్చు అనమాట మనం. సో ఈ టెక్నిక్ ఈ స్లైడ్ లో నేను ఏదైతే చెప్పానో ఈ స్లైడ్ లో చెప్పిన టెక్నిక్ ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. బికాస్ ఈ గ్రాఫ్ కన్వర్షన్స్ అనేవి ఒక సెషన్ లో కాకపోతే ఇంకొక సెషన్ లోనే ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఖచ్చితంగా గ్రాఫ్ కన్వర్షన్స్ వచ్చి తీరుతాయి మనకి. సో ఈ గ్రాఫ్ కన్వర్షన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈ స్లైడ్ లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు, మీకు ఏ గ్రాఫ్ కావాలంటే ఆ గ్రాఫ్ ని ఈజీగా డ్రా చేసేస్తారు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫైనల్ వాల్యూమ్ టు ఇనిషియల్ వాల్యూమ్? యూజువల్ గా మనం ఫైనల్ వాల్యూమ్ ని B2 అని రాసుకుంటాం, ఇనిషియల్ వాల్యూమ్ ని B1 అని రాస్తాం. సో క్వశ్చన్ లో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫైనల్ వాల్యూమ్ టు ఇనిషియల్ వాల్యూమ్ అన్నారు కాబట్టి B2/V1 ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ అడియాబాటికల్లీ, గ్యాస్ అనే దాన్ని అడియాబాటికల్ గా కంప్రెస్ చేశారు. టిల్ ఇట్స్ టెంపరేచర్ ఈస్ డబుల్డ్, అంటే T1 is equal to T అనుకుంటే T2 is equal to ఏమైంది 2T అయింది. అంతవరకు దాన్ని కంప్రెస్ చేశారనమాట. ఇక్కడ అడియాబాటిక్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ అడియాబాటిక్ లో మనకి తెలుసు పివి నార్మల్ గా కనెక్ట్ అవ్వవు, పివి పవర్ గామా స్పెషల్ అడిషనల్ అట్రాక్షన్ ఉంటుంది కాన్స్టెంట్. పివి పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే ఇక్కడ మనకి దేనికి రిలేషన్ కావాలి? వాల్యూమ్ కి టెంపరేచర్ కి రిలేషన్ కావాలి. వాల్యూమ్ కి టెంపరేచర్ కి అడియాబాటిక్ ప్రాసెస్ లో రిలేషన్ ఏంటి అంటే ఈ పివి పవర్ గామా నుంచే తీసుకురావచ్చు. పివి ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూమ్ కి టెంపరేచర్ కి రిలేషన్ ఏంటి అంటే టీవి పవర్ గామా -1, టీవి పవర్ గామా -1 ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది రిలేషన్ అన్నమాట. సో T1 V1 పవర్ గామా -1 ఇస్ ఈక్వల్ టు T2 V2 పవర్ గామా -1. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి? V2/V1 కావాలి. సో V2/V1 హోల్ పవర్ గామా -1 ఇస్ ఈక్వల్ టు V2/V1 ఇటు వస్తే ఇవి ఇటు వస్తాయి కాబట్టి T1/T2. T1/T2 ప్లేస్ లో T/2T రాసుకుంటే TT క్యాన్సిల్, సో 1/2. అది V2/V1 కావాలి అనుకుంటే రెండు వైపులా గామా -1 తో డివైడ్ చేస్తే 1/γ-1. ఇది రిలేషన్. అయితే క్వశ్చన్ లో మనకి ఆ గ్యాస్ ఏంటి అనేది ఇవ్వలేదు, అది మోనో అటామిక్ డై అటామిక్ ఇవ్వలేదు. ఇస్తే గనక ఇక్కడ గామా ప్లేస్ లో ఆ వాల్యూ రాసుకుని మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్లోప్స్ ఆఫ్ పివి గ్రాఫ్స్ ఆఫ్ అడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్? రేషియో ఏంటి? ఇందాక చెప్పాను, స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ ఫార్ములా ఏంటమ్మా? స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ ఫార్ములా -γ-P/V. ఇది గామా, నేను ఇలా రాస్తాను యూజువల్ గా -γ-P/V. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్ కి స్లోప్ ఏంటి? -P/V, -P/V. సో ఈ రెండిటికి రేషియో అడిగారు. రేషియోలో -P/V -P/V క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొచ్చింది మనకి? గామా, అడియాబాటిక్ కాన్స్టెంట్ అన్నమాట. అది ఆన్సర్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ద గ్యాస్ విచ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ PV గ్రాఫ్ ఆఫ్ ద థర్మోడైనమిక్ బిహేవియర్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ పాయింట్ A to B అండ్ పాయింట్ B to C అన్నమాట. ఇక్కడ వర్క్ డన్ అడిగారు. యాక్చువల్ గా ఇక్కడ ఒక గ్రాఫ్ మిస్ అయింది మీకు. సో ఆ గ్రాఫ్ లో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్, నేను గ్రాఫ్ తీసుకుంటాను. ఓకే, A B అండ్ B to C వరకే, ఇది లేదు మనకి. A to B B to C ఉంది. ఇక్కడ A to B జరిగింది, B to C జరిగింది. సో మనము ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు అనుకుందాం. ఇది V1, ఇది V2, ఇది యాక్చువల్ గా V1, ఇది V2. ఇక్కడ ప్రెషర్ P1 P2. వర్క్ డన్ కావాలి. ఆ ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఒక పివి గ్రాఫ్ కి వర్క్ డన్ కావాలి అంటే ఏరియా అండర్ ద గ్రాఫ్ చేయాలి. ఇప్పుడు ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే ఇలా వస్తుంది. ఈ షేడెడ్ రీజియన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏరియా అండర్ ద గ్రాఫ్. సో ఇది చూడడానికి ఎలా ఉంది? ఒక రెక్టాంగిల్ లాగా ఉంది. సో వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా అండర్ పివి గ్రాఫ్.
వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా అండర్ పీవీ గ్రాఫ్. ఏరియా అండర్ పీవీ గ్రాఫ్ అంటే సైడ్ ఇంటూ సైడ్. ఒక సైడ్ ఏంటి V1 మైనస్ V2, ఇంకొక సైడ్ ఏంటి P1 మైనస్ P2. అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్క్ డన్ కి నెగిటివ్ పెట్టుకోవాలి. ఇలా ఎలా వచ్చింది ప్రీవియస్ క్లాస్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది మన ఏరియా అండర్ ద గ్రాఫ్ వర్క్ డన్ కి ఫార్ములా ఆన్సర్. నౌ EAMCET మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇస్ 1 లీటర్. అయితే లీటర్ అనేది SI యూనిట్ కాదు, బట్ అన్ని లీటర్స్ లో ఉంటూ ఉంచేయచ్చు మనం. ద వాల్యూమ్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇస్ 1 లీటర్ and its pressure is equal to 72 centimeters of Hg, mercury column. మీ అందరికీ తెలుసు బారోమీటర్ లో మనము మెర్క్యూరీ లెవెల్లో మెజర్ చేస్తాం కాబట్టి ప్రెషర్ కి ఇదొక యూనిట్. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ మేడ్ టు 900 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ లో ఉంది, ఇక్కడ లీటర్ లో ఉంది, ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే, తప్పదు. సో 1 లీటర్ ని ఎలా కన్వర్ట్ చేయాలి? 1 లీటర్ LITRE is equal to 10 power minus 3 మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ ని మళ్ళీ సెంటీమీటర్ క్యూబ్ లోకి మార్చుకోవాలి కాబట్టి 10 power minus 3 ఇంటూ 10 power 2 సెంటీమీటర్ క్యూబ్ లోకి మార్చండి. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది మనకి? 10 power minus 1 సెంటీమీటర్ క్యూబ్. సో V1 is equal to 10 power minus 1 సెంటీమీటర్ క్యూబ్. V2 is equal to 900 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్, pressure P1 is equal to 72 centimeters of Hg, mercury column అని Hg అని రాస్తాను. దెన్ స్ట్రెస్ ఆఫ్ ద గ్యాస్ అన్నారు. స్ట్రెస్ ఆఫ్ ద గ్యాస్ అంటే ఏంటి? స్ట్రెస్ కి ఫార్ములా ఏంటమ్మా? స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ అన్నా కూడా ఫోర్స్ బై ఏరియా. అంటే స్ట్రెస్ అడిగారు అంటే నథింగ్ బట్ ప్రెషర్. సో మనం ఇండైరెక్ట్ గా P2 ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. సో P2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కండిషన్ చూడండి, ఐసోథర్మల్లీ. ఏం ప్రాసెస్ ఇది? ఐసోథర్మల్ ప్రాసెస్. కండిషన్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో P కి V కి రిలేషన్ ఏంటి? P1 V1 is equal to P2 V2, లేదా P1 by P2 is equal to V2 by V1. సబ్స్టిట్యూట్ చేయండి. P1 ఎంత? 72 సెంటీమీటర్స్ ఆఫ్ Hg by P2 is equal to V2 ఎంత? 900 సెంటీమీటర్ క్యూబ్ బై V1 అంతా 10 power minus 1. ఇది పైకి వస్తే 10 power plus 1 అవుతుంది. సో P2 is equal to 72 by 900. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, pressure temperature relationship for an ideal gas undergoing adiabatic change is. Pressure temperature relationship for an ideal gas. P కి T కి రిలేషన్ కావాలి. మనకి తెలుసు PV పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో PV ఇస్ ఈక్వల్ టు nRT నుంచి ప్రెషర్ కి టెంపరేచర్ కి రిలేషన్ తెచ్చుకోవచ్చు. ప్రెషర్ కి టెంపరేచర్ కి రిలేషన్ కావాలి అంటే వాల్యూమ్ ఎలిమినేట్ అయిపోవాలి. సో వాల్యూమ్ ప్లేస్ లో ఏం రాస్తాము అంటే nRT by P. సో P అలాగే ఉంటుంది. V ప్లేస్ లో nRT by P హోల్ పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. NR లో కాన్స్టెంట్ కాబట్టి NR పవర్ గామా కూడా కాన్స్టెంట్ అవుతుంది. సో P ఇంటూ T by P హోల్ పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఎలా రాయొచ్చు? P T పవర్ గామా బై P పవర్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో P కి T కి రిలేషన్ ఏమొచ్చింది? T పవర్ గామా, P పవర్ 1 మైనస్ గామా ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మన రిలేషన్ అన్నమాట. నెక్స్ట్, a polyatomic gas gamma value given is compressed to 1/8 of its volume. అంటే V1 is equal to V అయితే V2 is equal to ఏమైంది? V/8. అడియాబాటిక్ ప్రాసెస్. ఇనిషియల్ ప్రెషర్ P0, ఫైనల్ ప్రెషర్ కావాలి. అడియాబాటిక్ ప్రాసెస్ లో ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ P1 V1 పవర్ గామా ఇస్ ఈక్వల్ టు P2 V2 పవర్ గామా. P1 ప్లేస్ లో P0, V1 ప్లేస్ లో V పవర్ గామా ఇస్ ఈక్వల్ టు P2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, V/8 హోల్ పవర్ గామా. గామా ప్లేస్ లో 4/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ V పవర్ గామా పోయింది. P0 ఇస్ ఈక్వల్ టు P2 ఇంటూ 1/8 హోల్ పవర్ 4/3. 8 ని 2 క్యూబ్ గా రాసుకుంటే క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 పవర్ 4 మిగులుతుంది. సో P2 is equal to P0 into 2 power 4. 2 power 4 is nothing but 16. So answer 16 P0. Next, 2 moles of an ideal gas. 2 moles and the number of moles is equal to 2.
an ideal monoatomic gas అనగానే గుర్తు రావాల్సింది gamma is equal to 5/3. Next, at 27 degrees Celsius temperature T is equal to 27 degrees Celsius ని కెల్విన్ లోకి మార్చాలి. 27 plus 273 is equal to ఎంత వస్తుంది మనకి 300 కెల్విన్. occupies volume V ఇచ్చారు మనకి. Now the gas is expanded adiabatically. ఇక్కడ adiabatic work done జరిగింది to volume 2V. V1 is equal to V అయినప్పుడు V2 ఎంత అయింది 2V అయింది. Then the work done by the gas will be. Adiabatic process లో work done కి ఫార్ములా ఏంటి? W is equal to 2.303 into log nRT log V2 by V1 base 10. So ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. So that is how we come to an end to today's class. So keep following. We'll continue in tomorrow's class. Thank you all for participating.